శ్రద్ధగా వెళ్ళా. ఒక్క విషయం జాగ్రత్త అందరూ వినాలి. మాస్టర్ చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి చెప్పేటప్పుడు మరి ఆయనలో ఉన్న ఫీలింగ్ మీరు గమనించాల. ఎంత ఒక పక్క సంతోషం, ఒక పక్క ఒక రకమైనటువంటి అది బాధ అన్నారో లేకపోతే హైకోర్టు అన్నారో తెలియట్లేదు కానీ నాకు ఆనందం, ఒక ఫీలింగ్ అనమాట. అదేంటంటే ఆ కూతురు పడ్డ కష్టం పుట్టొచ్చినప్పుడు బాధగా, మరి అన్ని కష్టాలు కూడా పడి ఊహించిన దానికన్నా ఒక గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ గర్వం, ఆ సంతోషం, ఆ కూతురు సాధించినటువంటి ఆ యొక్క మరి గొప్పతనానికి ఒక తండ్రిగా ఆయన పొందేటటువంటి ఆనందాన్ని మనం ఎంత డబ్బులు పెట్టేసరే కొనలేము. మీ అందరికి ఒక్క మాట చెప్పదలుచుకునే సందర్భంగా, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు పుట్టినప్పుడు కొంత మాత్రమే సంతోషపడతాం. జాగ్రత్తగా నాది. ఆడపిల్లైనా మగపిల్లైనా పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొంతవరకే సంతోషపడతారు. కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా వచ్చి? తల్లిదండ్రులకు పిల్లల మీద నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన గర్వం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ పిల్లలు పెరిగి ఒక గొప్ప స్థాయికి ఎదిగి మరి సమాజంలో అందరి చేత గౌరవించబడుతూ మరి తనకన్నా ఒక గొప్ప ఎత్తుకు ఎదిగినప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో కనిపించే ఆనందం చూసారా, అది ఎన్ని కోట్లు పెట్టినా కొనలేదు. అర్థమైంది? ఇప్పుడు మాస్టర్ కళ్ళలో అదే చూసా. మార్నింగ్ రాగానే నాకు షేక్ నుంచి ఆ మాట చెప్పగానే వారికి ఏమనిపించిందో కానీ నాకైతే మాత్రం చాలా చాలా ఎంత హ్యాపీ అంటే కొన్ని విషయాలు అలా ఉంటాయి అంతే, దాని డబ్బుతో కొనలేము మనం. ఇక్కడ మీకు వాస్తవంగా డబ్బుల గురించి ప్రస్తావన తేకూడదు కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. మరి వాళ్ళ పాపకు వచ్చినటువంటి ఆ జాబ్కి జీతం ఎంతో మీకు ఎవరికైనా తెలుసా? ఏమ్మా? ఒకరు రండి, మీతో చెప్పిస్తా. ఒకరు రండి అమ్మా, కరెక్ట్ రండి, రావాలి. సంవత్సరానికి ఎన్ని డబ్బులు వస్తాయో పాపకు చెప్తా తెలుసా? 1 కోటి. అందరు జాగ్రత్తలు 1 కోటి కన్నా కూడా ఎక్కువ. నేను జాగ్రత్తనాలి. 1,20,00,000. అసలు ఆ పదం ఎప్పుడన్నా వినగలమా? చోటు దేవుడేరు. 1,20,00,000 అనే పదం వినగలమా మనం అసలు? మరి ఉదాహరణ చెప్తున్నా, సంవత్సరానికి 1,20,00,000 అంటే నెలకి ఎంత పడింది తెలుసా మీకు? 10 లక్షలు పైన పడింది, అంతేనా? 10 లక్షలు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నా, తండ్రి స్థానంలో ఉన్న ఆయన కానీ మరి మిగిలిన మా ఉపాధ్యాయులు కానీ ఆవిడ సంపాదించినటువంటి ఒక్క నెల జీతాన్ని మేము సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా రావు. అర్థమైందా మీకు? మరి సంవత్సరం అంతా కష్టపడినా వాళ్ళ అమ్మాయి ఒక్క నెలలో సంపాదిస్తుంది. అక్కడ విలువ డబ్బు కాదు, ఆ అమ్మాయి సాధించినటువంటి ఘనతకి మరొకసారి వాళ్ళ అమ్మాయికి అందరూ క్లాస్. ఎందుకంటే తన తండ్రి కన్నా 10 ఇంతలు గొప్ప స్థాయికి ఎదిగింది. ఒక స్థాయి కాదు, 1 రెట్టు కాదు, 2 రెట్లు కాదు, 10 ఇంతలు గొప్ప స్థాయికి ఎదగటువంటి ఆ తండ్రి పడేటటువంటి ఆ సంతోషం, ఆనందం జన్మ ధన్యమైపోయింది అనమాట, ధన్యజీవి. ఇక అర్జున్ రామాస్టర్ ఇంకా అంతకన్నా ఏం సాధించుకోవాలి? పిల్లలు మీకన్నా ఒక 10 రెట్లు గొప్ప స్థాయిలో నిలబెట్టేటట్టుగా ఒక మంచి తండ్రిగా, ఒక ప్రేమ గల తండ్రిగా, ఒక బాధ్యత గల తండ్రిగా, పిల్లలకు ఒక మంచి సంపూర్ణమైనటువంటి భవిష్యత్తు అందించేటటువంటి ఒక గొప్ప గర్వపడే తండ్రిగా ఆయన అన్ని రకాల పాత్రల్లో కూడా చక్కగా జీవించారు. మరి ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే సక్సెస్ కాగలిగారో మేమందరం కూడా అలా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అట్లాగే మీరు కూడా వాళ్ళ అమ్మాయిని ఆదర్శంగా తీసుకుని మీ అమ్మా నాన్న కన్నా మాకన్నా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి మరి మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, పాఠశాలకి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకోవాల్సిందిగా శరణ్ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.